పదవిపోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్నెడ పాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టరైనా ఊటమైనా వెంట నడిచే నీడైనా తడి కన్నెలే తుడిచినదేస్తమా పొడి నన్ను చిన్న స్నేహమా ఈ ప్రోగ్రామ్ ఇంకొక 5 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది. మన సార్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చాక సో కబడ్డీ సరే ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చేసిన మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వచ్చారు హ్యాపీ. ప్రతి ఒక్కరు ఇక్కడ సైలెంట్గా ఎవరైతే ఉంటారో నేను సాయంత్రం వరకు చూస్తాను. వాళ్ళకి నేను చాలా డేస్ పోతాను. ఎంజాయ్ చేసి ఏ ఒక్క చిన్న అపశృతి జరగకుండా సరదాగా ఉండాలి అనేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చాము. ఎందుకంటే మా స్నేహితులు మా మిత్రులైనటువంటి మీ అందరినీ కలుసుకొని మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి బ్రదర్స్ ఎవరు అనేదా తప్పుగా అనుకోవద్దు. అందులో అయితే నన్ను అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే నేను అస్సలు ఇంకా చాలా అలా చేస్తాను. ఓకే స్వాగతం సుస్వాగతం మిత్రమా. గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి. మీ అడ్రస్ చెప్పండి. అది చెప్పడానికి కూడా రావట్లేదు. ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటాను. ఈసీఎల్ దగ్గర. థ్యాంక్ యూ మరి మరి అసలు వీటిలో గుడ్డలు దొంగతనం చేశారా? గుడ్డలు తెచ్చుకొని పల్లెలు జేబులు వేసుకొని గౌరమ్మ. నేను మిషన్ భద్రత డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్ మేడ్చల్లో వర్క్ చేస్తున్నా. నేను ఉండేదేమో ఈసీఎల్ దగ్గర. హలో. సో స్నేహితులందరికీ నమస్కారాలు. సో హాయ్, మై నేమ్ ఈజ్ వాసు. ఈరోజు దీనికోసమని ఆగాను. సో అందరికి చాలా ప్రియమిత్రులను చాలా మంది చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 35 years బ్యాక్ వీ హవ్ సీన్ ఈచ్ అదర్. సో చాలా ప్రేమతోటి ఆ తర్వాత ఈ అనుబంధం కొందరికైతే జనరల్గా కొందరు ఫోన్లో టచ్లో ఉన్నారు, కొందరేమో మధ్య మధ్యలో కలుస్తుంటారు. దూరం ఉన్నాం కాబట్టి చాలా రేర్గా మీట్ కావడము. కొందరైతే పేర్లు తెలుసు నాకు. గౌరీ అయితే పేరు విన్నాను తెలుసు. తర్వాత సుశీల గుర్తుంది. ఇంకా ఇద్దరు తెలియదు ఆ పేరు ఇప్పుడు. సో కొందరికి చాలా ఉంది. సో ఆమె చెప్పినట్టు గంజి అనడానికే మనకు బండారు వెంకటయ్య కూతురు గౌరీ గుర్తొస్తుంది. సో అది చాలా గుర్తుంది చాలా మందికి. తర్వాత నాకు తెలిసిన కాడికి కొందరు రామచంద్రయ్య సారు గుర్తున్నాడు. తర్వాత రాములు టీచర్ రాములు కొందరు. ఆ తర్వాత హెడ్ మాస్టర్ మన కొందరు గుర్తు లతీఫ్ సార్, కరెక్ట్ లతీఫ్ సార్ మేడం చూడడం. సో నా పడుతుంది. సో సంతోషం. సో ఎంజాయ్. గవర్నమెంట్ ఫస్ట్ లేడీస్కే ఫస్ట్. నా తోటి విద్యార్థి నేను బహ్నార్లో ఉంటాను. హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. 2 కుమారులు. ఒక బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంకో బాబు MBA. ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ అప్పటి నుంచి చేస్తున్నాం. హలో
నరేందర్ మంచిగా ఓకేనా? సార్ వాళ్ళకి స్వాగతం తీసుకున్నాం ఫస్ట్ ఒకసారి. ఓకే రైట్. పూలు తీసుకొని అందరూ బెత్తలు తీసుకోవాల్సింది ఇక్కడ సార్ రాగానే చెప్పిండు బెత్తలు తెచ్చినా చెప్పిండు. సార్ ఈ ప్రోగ్రామ్ కొంచెం ఆలస్యమైనందుకు మరణించాలి. చాలా మంది చాలా దూరం నుంచి సార్ మీ అందరి గురువులు మమ్మల్ని క్షమించాలి ఈ ప్రోగ్రామ్ లేట్ అవుతున్నందుకు. నాగమణి గారు ఒకసారి డైరెక్ట్ రండి అమ్మా. మన మోహన్ రావు సార్ కూతుర్ని, రెండో అమ్మాయిని. నేను నాగమణి నా పేరు. నన్ను నాగర్కర్నూలులో ఉంటున్నాను సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు సార్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి ఏమో MBA అయిపోయి ఈవైలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా. రెండో అబ్బాయి టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాడు. 2 కొడుకులు. మా నాన్నకి మొత్తానికి నాకు కొడుకులు, మా చెల్లెలకి 2 కొడుకులు, మా అక్కకు కొడుకులు. మా నాన్నకి మేము 3 బిడ్డలం అయితే మా నాన్నకి మనవరాలు లేదు. మీకు మోహన్ రావు సార్ గుర్తుంటాడు కాబట్టి చెప్తున్నా. నాన్నకి మనవరాలు లేరు. ఏమో దేవుడు అట్లా ఇచ్చాడు అందరికి. సార్ ఫ్రేమ్ ఓవర్ ఇస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఒకవేళ సిటీ కేబుల్ న్యూస్లో అరుణాకర్ గుర్తించిన వాళ్ళు. జై బోలో సరస్వతి మాతా కీ. థ్యాంక్ యూ సార్. మాస్టర్ గారి కొడుక పూలతోటి స్వాగతం పలకాలని చెప్పి జ్యోతి ప్రతిమ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ షెడ్యూల్ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను చెప్పేసి జ్యోతి ప్రతిమ కార్యక్రమం తర్వాత ఒక చిన్నారిచే ఒక చక్కని మన క్లాస్మేట్ వాళ్ళ కూతురు అమ్మాయి గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతను రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమ. దూరం వచ్చారు. మనం మనకి ఇచ్చే బహుమతి కేవలం చెప్పట్లే, గట్టిగా గట్టిగా ఇంకా వందే మాతరం వందే మాతరం. పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సువాసిని సుమధుర భాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం.
బ్రతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి పాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. కన్నా గురువుల స్థానమే మిన్నా, ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రధాన మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము.
చిన్న ఒక నిమిషం అమ్మ వాయిస్ ఈ కార్యక్రమానికి చక్కగా మంచి నృత్యంచే భరతనాట్యంచే స్వాగతం పలికినందుకు మీకు మా బ్యాచ్ నుంచి మన అధ్యాపకుల నుంచి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన క్లాస్ ఒక ఇద్దరు వచ్చేసి అమ్మాయికి సన్మానించవలసిన కోరుకుంటున్నాం. స్వరూప మన క్లాస్ ఫ్రెండ్ శ్యామ్ ఉన్నాడు కదా సార్, వెంకటనారాయణ వాళ్ళ తమ్ముడు, వెంకటనారాయణ తమ్ముడు శ్యామ్ వాళ్ళ కూతురు, శ్యామ్ కూతురు సార్. ఇటు గౌరీ ఓకే సార్ సన్మానం అమ్మాయి ప్లీజ్. నెక్స్ట్ ఒక 35 years బ్యాక్ మన క్లాస్లో ఒక మేడం, అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అనకూడదు, అమ్మాయి అన్నా తప్పులేదు ఎందుకంటే అంత మనమే ఉన్నాం కదా. మీ పాట కొరకు నాగమ్మని మీ పాట కొరకు 35 ఏళ్ళకి వెళ్ళి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత కలనవుతున్నావు మనం మోహన్లో సార్ కూతురు అని చెప్పి సన్మానం ప్లీజ్. కీర్తి ప్రియ నాన్నగారు ఒకసారి డయాస్ మీదకి రాగలరు. నాకు అనిపించింది ఈరోజు ఈ నృత్యం నేను చేసింటే ఖచ్చితంగా మా నాన్నగారు ఉంటే మా నాన్నగారు చాలా తప్పించుకుంటాను. వాస్తవంగా చెప్పాలంటే కళాకారులకు కావాల్సింది మనులు మాణిక్యాలు కాదు, మీరు ఇచ్చే అసత్వానాలు వాళ్ళు. దయచేసి ఒక్కసారి గట్టిగా వెరీ గుడ్. కీర్తిప్రియ యాక్చువల్లీ 35 years బ్యాక్ కూడా మంచి ప్రైజెస్ వచ్చినాయి ఆ మేడం గారి పాటల విషయంలో. వెరీ గుడ్. సందర్భానికి తగినట్టుగా పాటలు రావాలి, భక్తి పాటలు మాత్రమే. ముందుకు రండి మేడం, అమ్మ మీరు ఇక్కడ రావాలి ప్లీజ్. ముందుకు రండి. మనకు కావాల్సింది భక్తి ముక్తి ఇప్పుడు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పాహి పాండవ పాక్షం కౌరవ కులహరణం, పాహి పాండవ పాక్షం కౌరవ కులహరణం, బాహుపరాక్రమ మణిమదభంగం, బాహుపరాక్రమ మణిమదభంగం, ఆహల్య శాప విమోచనం అమర సేవితం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా,
విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం, ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి ఇక్కడ మన సోదరుడు, నాకు తెలియదు పేరు, నరేందర్ గారు, నరేందర్ సింగ్, నేనైతే పూరి అని పిలుస్తాను. ఇప్పుడు పూరి తన గురించి చెప్పుకుంటారు, సార్ వాళ్ళు అడుగుతున్నారు, ఒక్కొక్కరు 1 by 1 రావాలబ్బా. నా పేరు పూరి నరేందర్ గుప్తా, నా పేరు. నేను గత బడక్క దగ్గర నుంచి, అంటే పురుషోత్తం సార్ దగ్గర నుంచి 9th క్లాస్ వరకు మన స్కూల్లోనే చదువుకున్నాను, మదనాపురం స్కూల్లో. అప్పుడు మా తెలుగు నాగరాజు అది ఆ జ్ఞాపకాలు, కొన్ని జ్ఞాపకాలు ఏంటంటే మర్చిపోయిన జ్ఞాపకాలు. మనం ఇక్కడ మనకున్న వెంకటాచలపతి సార్ వచ్చేసరి నీకు నోరు తిరగదు, నీకు ఏం మాట్లాడతారా అని చెప్పిన వాళ్ళను. కానీ 2020లో నాకు ఉత్తమ
యాంకర్ అవార్డు తెలుగులో వచ్చింది నాకు. ఓన్లీ తెలుగు మాత్రమే నేను మాట్లాడేది. నావి చాలా టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చాయి. నా బాడీ లేకుంటుంది, కేవలం నా వాయిస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నా స్టిల్ 2025 డిసెంబర్ వరకు కూడా క్యాస్టల్ యాక్టివిటీ మొత్తం నాదే ఉంటుంది. క్యాస్టల్ మొత్తం నా వాయిస్ ఉంటుంది. తర్వాత ఈ డోంట్ బి ఫ్యామిలీ ప్లానింగ్ వస్తాద్ కండోమ్స్ కూడా నేను యాంకరింగ్ చేశాను. దాంట్లో ఒక మంచి అవార్డు వచ్చింది. అయ్యలో చిన్ని చేతులు పలక బల్పం పట్టండి పారవల్లండి అనే నినాదం కూడా నేనే కనిపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను సన్మానం తీసుకున్నాను. అంటే కేవలం మన అధ్యాపకులచే నేర్చుకున్నటువంటి విద్య మాత్రమే. వాస్తవం నేను 10th క్లాస్లో పాస్ కాలేదు, నేను పూర్వ మొద్దు చదువులో. కానీ సార్ వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణలో, బాల వికాస్లో కానీ ప్రతి దాంట్లో గేమ్స్లో కానీ చురుగ్గా పాల్గొంటూ మేము చక్కగా అన్ని కార్యక్రమాలు అంటే మన అధ్యాపకులు నేర్చుకొని నేను ఇంతటి వాడయ్యాను కనుక మన విద్యార్థులతో పాటు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువులకు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నందుకే ఈ స్టేజ్లో ఉన్నాం కదా అని అనిపిస్తుంది. అందరికీ పేరున ఏంటంటే గురువే ప్రత్యక్ష దైవం అనేది క్లియర్గా ఫస్ట్ నుంచి మనం వింటూనే ఉన్నాం. సో మన తల్లిదండ్రుల తర్వాత గురువు అని మన శాస్త్రాలు తర్వాత మన సంస్కృతి నేర్పేది. సో ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ఒక్కడే మనని చూసేవాడు. సో యాజ్ శ్రీకాంత్ సెట్ లైఫ్, సో అదొకటి నాకు అనుభవం. సో నేను కూడా సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నాను. సో మా గురువందరికి నమస్కారం. ఇంతలో అందరికీ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞత. మనం ఇప్పుడు వాసుదేవ్ గారు చెప్పినట్టు గురువులే దైవం అన్నట్టు మనకి ఏదైతే బోధించిందో ఆ గురువుల గురించి ఒక వినోపం చెప్తుంది. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరేమనుకోవాలి వాయిస్ ఉంది. నా పేరు జంబయ్య. నేను ఒక వ్యాపారం చేస్తున్నాను. నాకు 2 కూతురు 1 కుమారుడు ఉన్నాడు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగినాయి. 1 అబ్బాయి ఉన్నాడు. గురువులకు నా తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు. కాలేజీలో హైదరాబాద్ చెప్తుంది. నాకు ఇది లా 3వ పాప లా చదువుతుంది హైదరాబాద్. నువ్వు మంచి ఫోటో తీస్తున్నావు, నవ్వాలి, క్లోజ్అప్ మంచి నవ్వు అంటే ఇంట్లో కూడా కలవడానికి ఇదంతా. మగాపూర్లో చదువుకున్నా. మధ్యాహ్నం మీరు కొంతమంది స్కూల్పోయారు, కొంతమంది మాత్రం ఎంతవరకు నేను మగాపూర్లో ఉన్నాను. మగాపూర్లో చదివిన ఆల్మోస్ట్ అందరూ కూడా టచ్ చేయకుంటారు. మీ అందరికీ ఫస్ట్ వేదిక ద్వారా సారి చెప్తున్నా. ఎందుకంటే గత 5 ఏళ్ళకి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని నన్ను ఒత్తిడి తెచ్చారు. కొద్దిగా నాకు ఒత్తిడి ఉన్నందున చేయలేకపోయడం, కొద్దిగా ఫ్రీగా ఉన్నందుకు వీళ్ళు కూడా సపోర్ట్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ప్రస్తుతం రైస్ మిల్ బిజినెస్లో ఉన్నాను సార్. మదనాపూర్లో 1, తిరుమలపల్లిలో 1, 2 మిల్లులు, 2 బ్రదర్స్ సార్. తర్వాత నేను లాస్ట్ 5 ఇయర్స్ కింద సర్పంచ్గా చేసి మీరు నేర్పిన క్రమశిక్షణతోటి అంటే ఒక లీడర్గా ఏం చేయాలో నా వంతుగా మదనాపూర్కి 90% నేను పూర్తి చేశాను. నా అభివృద్ధిలో కూడా ఎప్పుడు కూడా గోపాల్ సార్ అక్కడ లోకల్లో ఉండడానికి ఏదున్నా తమ్ముడు భద్రం నాయన పైసలు అయితే మస్తు పెడుతున్నావు, జాగ్రత్త అని ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేసుకుంటూ సార్ కూడా మా అభివృద్ధిని ఇంకా ఇచ్చేయాలి అది చేయాలని కూడా చెప్తుండే. కానీ నాకు లీడర్షిప్ అనేది గోపాల్ సార్ ఇచ్చింది. ఎందుకంటే 7th క్లాస్ సార్ 7th క్లాస్లో ఏ శిక్షణ సార్
సార్ సార్ దయచేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు చేసుకుంటున్నాను. మరియు పూర్ణ లేటుగా వచ్చినా కానీ సూపర్. అన్నపూర్ణ బ్రహ్మరామ రమ్మ సార్ మీరు కూర్చోండి సార్ ప్లీజ్. సార్ కూర్చోండి ప్లీజ్. సార్ ఫోటో రండి 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 రండి. శేఖర్ ముందరికి రాజశేఖర్ ముందుకు రాజశేఖర్ ముందుకు రైట్ ఇటు అండి సార్. రైట్ సార్ ఒక్క నిమిషం అట్లే ఉండండి సార్ అట్లే ఉండండి సార్. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇటు అండి. ఒక్క నిమిషం అండి సార్. రైట్ అని మనం సన్మానం చేసింది ముందరికి రావాలి. వెంకటయ్య గారు సభను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఆల్. సార్ మీరందరూ నేర్పిన విద్య క్రమశిక్షణ వల్ల నేను ఇప్పుడు ప్రస్తుతం మిషన్ భద్రత డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా హెల్ప్ చేశారా? నాకు చేసింది హెల్ప్ ఎవరికైనా పర్వాలేదు, నాకైతే మాత్రం మస్తు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ బసీరా. నెక్స్ట్ హ్యాపీ వెల్కమ్. చెప్తే సూపర్. నా పేరు లక్ష్మి, కొండారెడ్డి కూతురు. మా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్, పాప మద్నాపూర్లోనే మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది, బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఇటమ్మా కొంచెం వా వెరీ గుడ్ అమ్మా. ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నేను ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు దంతనూరులో చదువుకున్నాను. హై స్కూలు మదనాపురం స్కూల్లో చదువుకున్నాను. చెప్తా. నా పేరు సరళ. మా రెడ్డి గారు కాంట్రాక్టర్లో కాంట్రాక్ట్ తీసుకున్నారు. నేను హోమ్ మేకర్ను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురువులందరికీ పాదాలు. థ్యాంక్ యూ సుశీల మేడం. ఇంకెవరన్నా? ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి ఆడవాళ్ళు ఎంత పని చూస్తాం. నా పేరు కృష్ణవేణి. గురువులందరికీ నమస్కారం. మీరు నేర్పించిన సభ్యత సంస్కారం వల్ల ఈరోజు మేము ఎక్కడ ఉన్నా కానీ ఒక మంచి ఎవరు అంటే వీళ్ళ సూపర్ అన్నంత మంచిగా ఉంటున్నాం, మంచి పేరుతోటి మంచిగా ఉంటున్నాం. మా పిల్లలతోటి మేము ఇంట్లో మాట్లాడుకుంటుంటే, సారోళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళు షాక్ అవుతారు. అసలు మీరు సారోళ్ళతోటి ఎంత బాండింగ్గా మమ్మీ అనేసి. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అమ్మలతో మాట్లాడుకుంటుంటే, అంటే మేము 4-5 ఇయర్స్ ఒక్కరితోటి చదివినాం కనుక మాకు ఒక సారు అన్న మీలాగా ఫీలింగ్ ఉండదు. మేము చాలా బాగా ఉంటాం, మస్తు ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బాగా ఉంటాం అనేసి అనుకుంటుంది. మేము మమ్మల్ని ఇంత మంచి పద్ధతిగా క్రమశిక్షణగా తీర్చిదిద్దినందరికీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన అందరికీ ఇంకొక ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్. మీ వల్ల మేము అందరం కలుసుకున్నాం. వాళ్ళందరికీ మనం 2 నిమిషాలు సంతాపం చెప్తాం. అందరూ నిలబడవలసిందిగా. వాళ్ళు ఎక్కడ ఉన్నా మనతో లేరు మన విద్యార్థులు. అసలు మొదట చేయాల్సింది మధ్యలో చేసాము. టైం స్టార్ట్ ఉన్నాం. ఓం శాంతి. సార్ ఇంగ్లీష్లో నన్ను దయచేసి పాస్ చేయగలరని ఒక వర్డ్ రాసింది.
ఆ పేపర్ దిద్దునైనా నన్ను ఫెయిల్ చేశాడు. ఒక్క సంవత్సరం ఆగిపోయింది సార్ నా లైఫ్. తర్వాత నేను ఎక్కడ ఆగలేదు సార్. 1995లో పోలీస్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ ఉమెన్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. 31 years సర్వీస్ సార్. మా శ్రీవారు కూడా పోలీస్ డిపార్ట్మెంటు. 2 కూతుళ్ళు, పెద్ద అమ్మాయి ఐఏఎంలో ఎంబీఏ చేసింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్. చిన్న అమ్మాయి వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయాలని ఎన్నటి నుంచో అనుకుంటున్నాను సార్, అది కాలేదు. కాకపోతే కొంచెం నేను ఒక అడుగు ముందుకు వేసాను. నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు శ్రీకాంత్, ఘోష, రాము, ఇంకా మిగతా లేడీస్ అంతా. అందరూ ప్రతి ఒక్కరికి నా అందరి తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొకటి ఫైనల్గా పూరి చెప్తా. పూరి ఇప్పుడు నీతో కబడ్డీ ఆడుకుంటా. చిన్నప్పటి నుంచి విని ఇప్పటి వరకు విని నేను ఒక మామూలు మనిషినే. మీ అందరికీ తెలిసి తెలియక ఏమైనా నేను కష్టపెట్టుంటే అందరూ నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక పోలీస్ బిడ్డ మనస్ఫూర్తిగా స్పందించాలని చెప్పేసి అది క్షమించాలని చెప్పడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే పోలీసు వాళ్ళు మన్నించని మాట ఎప్పుడు చెప్పారు, ఎందుకంటే వాళ్ళు మన్నిస్తూ మన్నించేవాళ్ళు. చాలా హ్యాపీ మేడం, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్